ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చంద్రబాబు అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషనే అనే ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే ఈయన రాగానే తగ్గించుంటే అది కరెక్ట్ ఉండేది. ఏడాదిన్నర పాటు ఈయన బిల్లులు పెంచారు జగన్ కంటే కూడా. మనమే అప్పుడు డిబేట్ కూడా చేసాం. జగన్ టైంలో కంటే ఇంకో రూపాయి మళ్ళీ పెరిగింది. పెరిగినప్పుడు అప్పుడు ఈనాడు జ్యోతిలో ఏం రాశారు, ఏబిఎన్లోనూ ఈటీవీలో డిబేట్లు ఏం చేశారు, జగన్ వ్యవస్థను నాశనం చేయడం వలన ఇది పెంచాల్సి వచ్చింది, ట్రూ అప్ ఎక్కువ అవుతోంది, అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి వచ్చింది అని చెప్పారు. జగన్ ఆనాడు ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు అడ్డకోలుగా 2 రూపాయలకి 3 రూపాయలకి కరెంట్ వస్తున్నప్పుడు 5 రూపాయలు పెట్టి కొన్నాడు కాబట్టి దానివల్ల పడిన భారాలని ఇప్పుడు మీ దగ్గర వసూలు చేయాల్సి వస్తుంది, ఈ పాపం అంతా చంద్రబాబు దాన్ని నాడు జగన్ చెప్పాడు. జగన్ చేసిన పాపం మేము మీ దగ్గర నుండి వసూలు చేస్తున్నాను బాబు చెప్పారు. ఇంకప్పుడు ఎవరు రైట్ చేసినట్టు నమ్మాలి మనం అంటే ఎవడి అభిమాని వాళ్ళది. ఇప్పుడు ప్రస్తుతానికైతే సంతోషం, కరెంటు బిల్లులు తక్కువ వస్తున్నాయి. కానీ మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది. ఈ ఎండాకాలంలో వాడకం పెరుగుతుంది, బిల్లులు ఎక్కువ కాకుండా చూడగలిగితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్లే అవుతుంది ప్రభుత్వం. వాడకంతో పాటు కోతలు కూడా పెరుగుతున్నాయి సార్. అంటే ఇప్పుడు దీంట్లో మరి అది ప్రభుత్వము పొరపాట లేదా విద్యుత్ శాఖలో ఏదన్నా కుట్ర జరుగుతుంటే చేత కాకపోవడం. నేను ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే 2019